దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తుంటాడు. ఆయన మాట్లాడుతుంటాడు మనతోటి, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, ఆయన గద్దిస్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం? మన హృదయాలు కఠినపరుచుకుంటుంటాం. ఆయన తట్టు తిరగడానికి ఇష్టపడం, ఆయనకు లోబడడానికి ఇష్టపడం. కానీ దేవుడు మాత్రం ఒకదాని వెంట ఒకటి హెచ్చరిక నీకు చేస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కడు కూర్చున్న ప్రతి ఒక్కరికి, నాతో సహా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు నీ పొరపాటు విషయంలో, నీ తప్పు విషయంలో, నీ బలహీనత విషయంలో ప్రతి క్షణం, ప్రతిరోజు దేవుడు నీకు హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. ఆ హెచ్చరికను నువ్వు గమనించకుండా నువ్వేం చేస్తావంటే, దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి, దేవుడు కనికరం గలవాడు కాబట్టి నీకు అర్థం కాదు. మొన్న ఆ తప్పు చేసిన దేవుడు ఏమనలే, ఏదో కలలా చిన్న చూపించిండు అంతే. ఆయన దేవుడు నన్ను ఏమీ కొట్టలే. ఆ మధ్య కూడా ఒకటి చేసిన, ఆయన దేవుడు నన్ను ఏమనలే. ఆ పోయిన సంవత్సరంలో కూడా ఒకటి చేసిన, ఆయన దేవుడు నన్ను ఏమనలే. ఇప్పుడు మందిరానికి నేను రావట్లే, ఆయన దేవుడు నన్ను ఏమంటలేదు. ఇప్పుడు ప్రార్థన చేయట్లే, దేవుడు నన్ను ఏమనట్లేదు. కానీ దేవుడు మాట్లాడుతుంటాడు. వాక్యం ద్వారానో ఎవరి ద్వారానో ఒకరి ద్వారా దేవుడు నీతోటి మాట్లాడుతూనే ఉంటాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? హృదయాన్ని కఠినపరుచుకుంటుంటాం. హల్లెలూయా. ఏం చేస్తుంటాం? మనం హృదయాన్ని కఠినపరుచుకుంటాం. నో అని కఠినపరుచుకుంటున్నాడు రాజు. కఠినపరుచుకుంటా ఉంటుంటే దేవుని హెచ్చరిక మన దగ్గరికి వస్తూ ఉంటుంటుంది అనమాట. హల్లెలూయా.